ఎట్టకారానికి పంచ్ డైలాగ్స్కి పేటెంట్ రైట్ తీసుకున్న కామెడీ హీరో సునీల్ ఈ మధ్య బాడీ లాంగ్వేజ్కి కామెడీ జనరేటింగ్కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ ఫామ్లోకి వచ్చాడు. ఈడు గోల్డ్ హే ఫస్ట్ లుక్ పోస్టర్లోనే సునీల్ మాస్క్ పట్టుకుని డబుల్ యాక్షన్ అన్న ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. సినిమా కథ కథనం అంతా కూడా అదే ట్విస్ట్ని నమ్ముకుని నడిచాయి. రొటీన్ కథని కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రాక్స్ యాడింగ్తో కొత్తగా చెప్పాలని ట్రై చేశాడు వీరుపోట్ల. ఆ క్రమంలో వచ్చిన ట్విస్టులు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. వీరుపోట్ల ప్రధాన బలమైన మాటల వాడి పంచ్ పవర్ కాస్త తగ్గిన ఓవరాల్గా బాగుంది. శకలక శంకర్ కనిపించిన ప్రతిసారి నవ్వించాడు. పృథ్వీ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా ఎమోషన్, యాక్షన్లతో సాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్పై ఫోకస్ చేశారు. సెకండ్ హాఫ్లో కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే 20 మినిట్స్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంది. ఇక హీరోయిన్స్ అయిన సుష్మారాజ్, రిచా పనైలు పూర్తిగా స్కిన్ షో పైనే దృష్టి పెట్టారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎక్స్పోజింగ్తో మాస్ మసాలా డోసును గట్టిగా గుప్పించారు. పాటల్లో అందాలారబోత ఇంకా ఎక్కువగా ఉంది. సినిమాను మొదలుపెట్టిన పేస్లో మూవీ మొత్తం ఉండుంటే మరో గ్రాండ్ హిట్ దక్కేది. అయితే పోసాని, పృథ్వీ, శంకర్, వెన్నెల కిషోర్, భరత్, నరేష్, బెనర్జీ, ప్రభాస్ శ్రీను ఇలా ప్రతి ఒక్కరూ కామెడీని పంచుతూ పోవడంతో సినిమా మరీ భారంగా నడుస్తున్న ఫీలింగ్ అయితే రాదు. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో ఈ కామెడీకి బ్రహ్మరథం పడతారు. సాగర్ మహతి అందించిన సంగీతం జస్ట్ ఓకే అనేలా ఉంది. పాటల్లో అస్సలు మ్యాటర్ లేదనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సూపర్బ్. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, ఖర్చుకు వెనకాడకుండా రిచ్ అవుట్పుట్ కోసం ఎఫర్ట్ పెట్టారు. వీరుపోట్ల స్క్రీన్ ప్లే విషయంలో కాస్త లైట్ తీసుకోవడం సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్. అయితే చివరి వరకు కథలోని ట్విస్ట్ రివీల్ కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటూ స్క్రీన్ ప్లే పరంగా ప్రయోగాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తుంది. జయసుధ తన సహజ నటనతో అలరించింది. ఆర్ట్ వర్క్ గ్రాండ్గా ఉంది. విలన్ గెటప్ మరీ ఓల్డ్గా ఉంది. కొంచెం డిఫరెంట్గా చూపించవచ్చు. ఓవరాల్గా చూస్తే అక్కడక్కడ ట్విస్టులతో, సునీల్ మార్క్ కామెడీతో మాస్ని మెప్పించే కామెడీ థ్రిల్లర్ ఈడు గోల్డ్ హే. ఏవేవో చూస్తూనే ఉంటాం. జంగయ్య గారు దాన ధర్మాలు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.